మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి. జూన్ 1 నుంచి మారనున్న పలు ఆర్థిక నియమాలు. ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను సమీక్షించడం, క్రెడిట్ కార్డులు రివార్డులు ఛార్జీల్లో మార్పులు, జూన్ 14తో ముగియనున్న ఉచిత ఆధార్ అప్డేట్ గడువు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సవరించే అవకాశం. సో, ఇలా 4 విషయాలైతే ఉండబోతున్నాయన్నమాట. సో, జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక నిబంధనలు అయితే మారబోతూ ఉన్నాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డులు, ఆధార్ అప్డేట్‌కి సంబంధించి అంశాలైతే మనకు రాబోతున్నాయి. ప్రతి నెల మాదిరిగానే ప్రభుత్వ రంగ కంపెనీలు సంబంధించి ఎల్‌పీజీ సిలిండర్లు అయితే ధరలైతే మార్చబోతున్నాయన్నమాట. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ పాలసీ వైఖరిని అనుసరించి పలు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లను సవరించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లను తగ్గించాయి. అలాగే కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డుల నిబంధనలు మారుస్తూ ఉన్నాయి. రివార్డు పాయింట్లు, లావాదేవీలు, ఛార్జీలు, లాంజ్ యాక్సెస్ల వంటి ప్రయోజనాల్లో మార్పులైతే ఉండనున్నాయి. సంబంధిత బ్యాంకులు జారీ చేసిన కొత్త నిబంధనలు సరిచూసుకోవాలని చెప్పేసి వినియోగదారులకైతే సూచించారు. అత్యంత ముఖ్యంగా ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ కల్పించిన గడువు 14తో ముగుస్తుందన్నమాట. ఆ తర్వాత చిరునామా వంటి వివరాలను మార్చుకోవాలంటే ఫీజు కట్టాల్సిన రావచ్చు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ల లావాదేవీలను కూడా వేగవంతం చేసేందుకు తెచ్చిన కొత్త నిబంధనలు కూడా జూన్ 1 నుంచి దశల వారీగా అమల్లోకి అయితే రాబోతూ ఉన్నాయి. ఇలా మొత్తంగా 5 రకాల మార్పులు అయితే మనకు జూన్ 1 నుంచి అయితే రాబోతున్నాయన్నమాట. 1 గ్యాస్ సిలిండర్లు, 2 ఆధార్ కార్డులో పేర్లు మార్పులు చేర్పులకు సంబంధించి, 3 ఏమో క్రెడిట్ కార్డులకు సంబంధించి, 4 ఏమో బ్యాంకులు వడ్డీ రేట్లకు సంబంధించి, 5 ఏమో మ్యూచువల్ ఫండ్లోని లావాదేవీలకు సంబంధించి మొత్తంగా 5 మార్పులు అయితే రాబోతున్నాయి మనకి. సో, ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.